ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మహిమపరచబడిన క్రీస్తు అను అంశమునకు సంబంధించి ఆఖరి ఎపిసోడ్ అనగా 5వ ఎపిసోడు క్రీస్తు పరలోక ఆరోహణము. క్రీస్తు పరలోక ఆరోహణము. ఆయన పరలోకమునకు ఆరోహణమవుతాడని క్రీస్తుకు 1000 సంవత్సరాల క్రితమే దావీదు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. కీర్తనలు 68:18 చరణం, ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పరలోక ఆరోహణం అవటానికి ముందు ఆయన యొక్క ఆత్మ చనిపోయిన వెంటనే భూమి యొక్క క్రింది భాగములో పాతాళములో ఉన్న అబ్రహాము యొక్క రొమ్మనబడే స్థలానికి వెళ్ళింది ప్రభు యొక్క ఆత్మ. దేవుని బిడ్డలారా, దీన్ని గ్రీకు భాషలో గమనించాలి, హ్యాడెస్ అంటారు. హ్యాడెస్. హిబ్రూ భాషలో షియోల్ అంటారు. తెలుగులో పాతాళము అంటారు, లేదా అదృశ్య లోకం. ఈ అబ్రహాము రొమ్ము అదృశ్య లోకము లేదా పాతాళములో ఉంది. పాతాళంలో 3 అరలు ఉన్నాయి. లోకాసువార్త 16:22-26 వరకు చూస్తే పాతాళంలో పైన అబ్రహాము రొమ్ము, దాని క్రింద మహాగాధం, దాని క్రింద వేదనకరమైన స్థలం. ఈ మూడింటిని కలిపి పాతాళము లేదా అదృశ్య లోకం అని పిలుస్తారు. పై అరలో పుణ్యాత్మల ఆత్మలు, పాత నిబంధన కాలంలో చనిపోయిన భక్తుల ఆత్మలు మాత్రమే ఉంటాయి, శరీరాలు ఉండవు. భక్తుల ఆత్మలు మాత్రమే ఉంటాయి, శరీరాలు ఉండవు. దీనికి అబ్రహాము రొమ్ము అని పేరు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, శరీరాలు సమాధుల్లోనే ఉండిపోతాయి. యేసు ప్రభు వారు మరి ఈ అదృశ్య లోకము లేదా పాతాళమునకు దిగి అక్కడ మొదటి అరలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మనబడిన ఆత్మల యొద్దకు వెళ్ళి వాళ్ళకి తన దర్శనాన్ని చూపించి, మీ కొరకు కూడా నేను శిలువలో మరణించాను, మీ కొరకు కూడా రక్తం చిందించాను, మీరు ఇప్పటి వరకు పరలోకం చేరకుండా ఉండారు, మిమ్మల్ని పరలోకం తీసుకొని వెళ్తానని వాళ్లకు తన సువార్తను ప్రకటించినట్లు బైబిల్ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ పాతాళము లేదా అదృశ్య లోకం ఎక్కడుందంటే మనం గమనించాలి, భూమి యొక్క క్రింది భాగంలో ఉండేది. ఎఫెసీ పత్రిక 4:8 నుంచి 10 వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అయితే ఆయన ఏం చేశాడు? పునరుత్థానమైన తర్వాత ఈ ఆత్మల్ని 40 రోజులు భూలోకంలో తన్ను తాను సజీవునిగా ప్రత్యక్షపరచుకున్నాడు. పునరుత్థానుడైన తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 1:3-9 మనం చూస్తే, తాను శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకును. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. దేవుని బిడ్డలారా, ఒలీవల కొండ మీద దేవుని బిడ్డలు చూస్తూ ఉండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు అబ్రహాము రొమ్మునందున్న, అంటే మొదటి అరలో ఉన్న ఆత్మలను వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయెను అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయెను అనే మాటను మనం చూస్తాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోహణమయ్యాడు. ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, లోకాసువార్త 24:50-51 వరకు, ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి
పరలోకమునకు ఆరోహణుడాయను. దేవుని నామానికి స్తోత్ర. పరలోక ఆరోహణమయ్యాడు. ఇవన్నీ భ్రాంతి కలిగించే విషయాలు కాదు, ఇవి వాస్తవాలు. ఆయన చనిపోవటం వాస్తవం, ఆయన సమాధి చేయబడటం వాస్తవం, ఆయన తిరిగి లేవటం వాస్తవం, ఆయన పరలోకానికి ఆరోహణం అవటం వాస్తవం. ఇవి భ్రాంతి కలిగించేవి కాదు, ఇవి కల్పితాలు కాదు, ఇవి ఊహాత్మకమైనటువంటివి కాదు. దేవుని బిడ్డలారా, క్రీస్తు మహింపరచబడతాడు. ఎలా? ఆయన మరణము ద్వారా, పునరుత్థానం ద్వారా, పరలోక ఆరోహణం ద్వారా. అవును దేవుని బిడ్డలారా, ఈ వీటి గురించే 2012లో మహిమపరచబడిన క్రీస్తు అనే పుస్తకాన్ని వ్రాసా. దీనిలో ఈ మహిమపరచబడిన క్రీస్తు అనే పుస్తకములో ఆయన మరణం ఉంది, ఆయన పునరుత్థానం ఉంది, ఆయన పరలోక ఆరోహణం ఉంది. ఒకసారి చూడండి, ఈ బుక్ 2012లో వ్రాసా. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అద్భుతమైన మ్యాటర్. మీకు ఎవరికైనా ఈ పుస్తకం కావాల్సి వస్తే స్క్రీన్ మీద ఉన్న నా నంబర్కి కాల్ చేయండి. ఈ పుస్తకాన్ని నేను మీకు పంపుతా. ప్రతి ఒక్కరూ చదవలసిన పుస్తకం. ఈ డిజిటల్ యుగంలో ఎవరు పుస్తకాలు చదవట్లా. ఈ 10 నిమిషాలు మెసేజ్ అంటాకే చాలా కష్టంగా ఉంది. కానీ మెసేజ్ విన్నది వేరు, పుస్తకం చదివింది వేరు. ఈ పుస్తకం నీ హృదయపు అంచుల్లోనికి వెళ్ళిపోద్ది. బైబిల్ చదివింది వేరు, బైబిల్ వాక్యం విన్నది వేరు. ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించాలి. ఆయన పరలోక ఆరోహణం అయిపోయాడు. అయితే పరలోక ఆరోహణం అవటానికి కారణాలు ఏమిటి? పరలోక ఆరోహణం ఎందుకు అయ్యాడు? నేను 7 విషయాలు చెప్తా. ఆయన పరలోకానికి ఆరోహణం అవటానికి కారణాలు 7. మొదటి కారణం, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండటానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండటకు. ఆయన పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, రోమా పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటానికి వెళ్ళాడు. రెండవది, వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ కుడిపార్శ్వాన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయటానికి వెళ్ళాడు. మన నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తాడు. ఏ పాస్టర్ నీ కొరకు ప్రార్థన చేయకపోయినా, ఏ విశ్వాసి నీ కొరకు ప్రార్థన చేయకపోయినా, ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో ఆయన మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడని వ్రాయబడింది. కాబట్టి 2 విషయాలు నేను చెప్పాను. ఆయన పరలోకారోహణం ఎందుకు అయ్యాడంటే తండ్రి కుడిపార్శ్వాన కూర్చుంటానికి, 2 మన కొరకు విజ్ఞాపన చేయటానికి. మూడవది, మనకు స్థలము సిద్ధపరచడానికి పరలోకం వెళ్ళాడు యేసయ్య. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. యోహాను 14:2లో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనకు అక్కడ స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన పరలోక ఆరోహణం చెందాడు. ఇది 3వ కారణం. 4వ కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మను పంపటానికి వెళ్ళాడు. 4వ కారణం ఏంటి? పరిశుద్ధాత్మను పంపటానికి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనములో ఈ మాట వ్రాయబడింది. ఆయన వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ రాడు. కాబట్టి ఆయన వెళ్ళి మనకు పరిశుద్ధాత్మను పంపాడు. ఇక ఆయన పరలోక ఆరోహణం అవటానికి 5వ కారణం, మానవులకు మూయబడిన పరలోకమును తెరచుటకు. ఆదామవ్వల పాపాన్ని బట్టి పరలోకం మూయబడింది. అందుకనే వీళ్ళు పాతాళంలో ఉన్నారు అబ్రహాము రొమ్మున. ఇప్పుడు ఆ అబ్రహాము రొమ్మును తీసుకెళ్ళిపోతున్నాడు
ఎందుకంటే పరలోకమును తెరుచుటకు. ఇక 6వ కారణం పరలోకారోహణానికి, పరలోకంలో మహిమ శరీరాలు ఉంటాయని చెప్పటానికి వెళ్ళాడు. 1 కొరింథీ పత్రిక 15:50 ప్రకారం రక్తమాంసములు దేవుని రాజ్యమున స్వతంత్రించుకొననేరో. క్రీస్తు పరలోకారోహణం వెళ్ళింది ఎందుకంటే ఎట్లా ఏ విధంగా వెళ్ళాడంటే మహిమ శరీరముతో వెళ్ళాడు. కాబట్టి పరలోకంలో మహిమ శరీరాలే ఉంటాయని తెలియచేయటానికి. ఇక 7వ కారణం తాను పరలోక సంబంధినని తెలియచేయటానికి పరలోకానికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పిలాతు దగ్గర అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే కాదన్నాడు. నేను పరలోక సంబంధనని చెప్పాడు కనుక నాది పరలోకమని ఆయన పరలోక ఆరోహణం అయ్యాడు. ఇది 7వ కారణం. 8వ కారణం కూడా అదనంగా యాడ్ చేసి చెప్తూ ముగిస్తాను. ఎందుకు వెళ్ళాడంటే రెండవసారి తిరిగి రావటానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన వెళ్ళపోతే రెండోసారి రాడు. కాబట్టి పరలోక ఆరోహణానికి 8వ కారణం ఆయన రెండవసారి తిరిగి రావటానికి. ప్రియదేవుని బిడ్డలారా, పరలోకారోహణానికి కారణాలు ఇవి కనుక నేను చెప్తున్న ఈ మహింపరచబడిన క్రీస్తు అనే పుస్తకంలో చాలా సబ్జెక్ట్ మనం విన్నాం. ఆయన మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి, పరలోకారోహణాన్ని గురించి మనం విన్నాం. ఈ మూడింటి ద్వారా క్రీస్తు మహింపరచబడ్డాడు. మూలవాక్యంలో ఫస్టే నేను చెప్పాను, గోధుమ కింద చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ కింద అంటే క్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి పరలోక ఆరోహణమైనప్పుడు ఫలించుట అంటే మహిమపరచబడతాడు. ఫలించుట అంటే మహింపరచబడతాడని యోహాను సువార్త 12వ అధ్యాయము 23-24 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఈ క్రీస్తు మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా, పరలోకారోహణం ద్వారా క్రీస్తు మహింపరచబడ్డాడు. మహింపరచబడిన క్రీస్తు అనే పేరు ఈ పుస్తకానికి సార్థకమైంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. మీ మరణము, పునరుత్థానము, పరలోకారోహణము ద్వారా మీరు మహింపరచబడినందులకు మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, మరణము, పునరుత్థాన, ఆరోహణ ఆశీర్వాదాలు పొందే భాగ్యం మాకు దయచేయి తండ్రి. మా బలహీనతలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి మహిమలో చేరే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.